ప్రైజ్ ద లార్డ్. మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నారు? ఇదే ప్రశ్న మీకు తెలిసిన క్రైస్తవులను అడగండి. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ మంది మాకు తెలియదు అనే సమాధానం చెప్తారు. దానికి గల కారణం పరిశుద్ధాత్మ చుట్టూ క్రైస్తవ్యంలో విభిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. సాధారణంగా క్రైస్తవ్యంలో పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి మనం వినే కొన్ని విషయాలు, రోమపత్రికలో క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు అని రాయబడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆత్మను పొందుకోవాలి. అలాగే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యం చేరలేరు అని స్వయంగా యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆత్మ మూలంగా జన్మించాలి, అదే పరిశుద్ధాత్మ బాప్తిజం అని చెప్పడం కూడా మనం వింటాం. తండ్రిని అడుగువానికి నిశ్చయముగా తన ఆత్మను ఎంతో ఎక్కువగా అనుగ్రహిస్తాను అని లోకాసు వార్తలో రాయబడినట్టుగా మనం చూస్తాం. సో అయితే పరిశుద్ధాత్మ బాప్తిజం మనం పొందుకున్నామని లేదా ఆత్మను పొందుకున్నాము అని చెప్పే కొలమానం ఏంటి? ఏ విషయాల్ని ఆధారం చేసుకుని ఒక వ్యక్తి నేను ఆత్మను పొందుకున్నాను అని చెప్పగలుగుతాడు? సాధారణంగా మనం చూసేది నెంబర్ 1 భాషలు మాట్లాడడం. అపోస్తుల కార్యాల్లో 3 చోట్ల ప్రజలు ఆత్మచేత నింపబడినప్పుడు భాషలు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. పాస్టర్లు అయిన వారు టచ్ అని ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ కింద పడిపోవడం, ఎగరడం, గంతులు వేయడం అంటూ మనం చూస్తాం. ఇలా ఎవరైతే భాషలు మాట్లాడరో, కింద పడిపోలేదో, చప్పట్లు గట్టిగా కొట్టరో వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా లేదా, పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకున్నారా లేదా? అయితే ఈ వీడియోలో పూర్తిగా మీరు అసలు పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే ఏంటి, మొదటగా ఎవరు ఈ పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నారు, పరిశుద్ధాత్మ వాళ్ళు పొందుకోవడానికి గుర్తులేంటి, నేటి కాలం క్రైస్తవులు పరిశుద్ధాత్మ బాప్తిజం ఎలా తీసుకుంటున్నారు, ఎలా ఆత్మచేత నింపబడుతున్నారు, మరి మనం ఆత్మచేత నింపబడ్డాము అని తెలిపి మనకి గుర్తులేంటి, అసలు ఎలా పొందుకోవాలి? యేసుప్రభు స్థిరపరిచిన కొత్త నిబంధన ప్రారంభం అయ్యిందే పరిశుద్ధాత్మ బాప్తిజంతో.